జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో తెలుసా? ఈ ఫిబ్రవరి 10వ తారీఖున మరి పాలక మండలి టైం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ పాలక మండలి టైం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ లోపు ఎలక్షన్స్ జరగాలి కాబట్టి ఆగస్టు లోపు ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ జిహెచ్ఎంసీ సమరం మనం చూడబోతున్నాం. కాకపోతే ఈసారి జిహెచ్ఎంసీలో చాలా మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయని మనకు అర్థమైపోతుంది కదా. ఒకప్పుడు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న హైదరాబాద్ అంటే మన జిహెచ్ఎంసీ పరిధి కాస్త ఇప్పుడు 2050 చదరపు కిలోమీటర్లు అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నది మొత్తం కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చేరడంతో కంప్లీట్గా 3 కార్పొరేషన్స్ అనేది కూడా మన హైదరాబాద్లో మనం చూడబోతాం. ఒకటి గ్రేటర్ హైదరాబాద్, ఇంకొకటి మల్కాజ్గిరి అండ్ ఇంకొకటి షేర్లింగంపల్లి. కాబట్టి మరి ఈ జోన్లలో అండ్ ఏ కార్పొరేషన్లో మీరున్నారో నేను చెప్తాను. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఆల్రెడీ మన తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు పట్టణాల్లో ఉంది. అంటే మన పట్టణం అనేటప్పటికి మన హైదరాబాదు, సికింద్రాబాద్లో కాదు, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ అండ్ మెయిన్గా మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడ ఉంటే ఉంటాయో అక్కడ కొలువైందనమాట. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మెయిన్గా అన్ని పార్టీలు వాళ్ళ అభ్యర్థులను కూడా ప్రకటించేసి అంటే ఎవరెవరు పోటీ చేస్తున్నారో అనే దానికి సంబంధించిన మరి ప్రచారం అనేది కూడా మొదలుపెట్టేసాయి. అండ్ విదేశీ పర్యటనలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా మరి వచ్చిన వెంటనే ఆయన గేర్ మార్చేశారు. ఎవరైనా కానీ ఫస్ట్ సెకండ్ గేర్ మెల్లిమెల్లిగా అనుకుంటారు. కాకపోతే ఈసారి మన రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం డైరెక్ట్ టాప్ గేర్లో రంగంలోకి దూకేసి అండ్ ప్రతిపక్షం మీద అండ్ నిప్పులు చెరుగుతూ కూడా జాతిపిత ఎవడు అని చెప్పేసి ఒక ఘాటైన వ్యాఖ్యలు అనేది కూడా చేసుకుంటూ మరి ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇదే స్పీడ్లోనే మరి కాంగ్రెస్ జోరును ముందుకు కూడా తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే వాళ్ళ శ్రేణుల్లో కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా కనిపిస్తుంది. ఓకే. అండ్ బీఆర్ఎస్ మాత్రం ఇంకా కొంచెం సిట్ కేసులోనే ఉందా, బయటికి రావట్లేదా అనేది మాత్రం కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ సంగతి అయితే చాప కింద నీరులాగా వాళ్ళ పనులు మొత్తం చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు జిహెచ్ఎంసీ. మరి జిహెచ్ఎంసీ అయితే టోటల్గా ఈ 3 కార్పొరేషన్స్లో ఎంతమంది ఓటర్లు ఉంటారో కాస్త గెస్ చేయండి. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. టోటల్గా 1,30,00,000 మంది ఓటర్లను మనం ఓన్లీ మన హైదరాబాద్లో మనం చూడబోతున్నాము ఈ 3 కార్పొరేషన్లో. కాబట్టి ఈ 1,30,00,000 మంది ఓటర్లు అంటే మన తెలంగాణ రాజకీయ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో సుమారు 35 నుంచి 40%. అంటే ఈ రాజకీయ పార్టీలు వేరే చోట కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కానీ సో ఈ 3 కార్పొరేషన్ల మీద కాన్సన్ట్రేట్ చేశారంటే అంత ఓట్ బ్యాంక్ నుంచి సాధించవచ్చు అని చెప్పేసి ఆ రకంగా వ్యూహాలు అనేది కూడా పన్నుతున్నారు. అందుకోసమే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరగబోయేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. మరి ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలాంటి మరి వ్యూహాలు పన్నాలో మరి అక్కడ మనము గేర్ మార్చి జిహెచ్ఎంసీని చేజిక్కించుకోవాలో పార్టీలు. అంతకంటే ముందు ఈ మున్సిపల్ని మరి చేజిక్కించుకున్నామంటే ఖచ్చితంగా మనమైతే నెక్స్ట్ అదే గేర్లోనే అదే జోరులోనే ముందుకు వెళ్ళచ్చు అనుకుంటున్నారు. ఈ ఫిబ్రవరి 10వ తారీఖున సో కంప్లీట్ పాలక మండలి సో వాళ్ళ గడువు అనేది తీరుతుంది కాబట్టి దాని తర్వాత నుంచి ఎలక్షన్స్ జరిగే వరకు జోనల్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ చేతిలోనే అధికారం కంప్లీట్గా ఉండబోతుంది. మేయర్స్ కానీ అండ్ కార్పొరేటర్స్ కానీ వాళ్ళ చేతిలో ఉండవన్నమాట. మరి ఈ 3 కార్పొరేషన్స్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అండ్ ఈ 3 కార్పొరేషన్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ జిహెచ్ఎంసీ అండ్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏవే వస్తాయో అనేది నేను చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో టోటల్గా 150 వార్డ్స్ ఉండబోతున్నాయి. అందులో ఒకటి ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ జోన్తో హైదరాబాద్ కార్పొరేషన్ అంటే మన జిహెచ్ఎంసీ ఉండబోతుంది. అలాగే మల్కాజ్గిరి కార్పొరేషన్ మనం చూడబోతున్నాం కదా. సో ఈ మల్కాజ్గిరి కార్పొరేషన్లో అయితే మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మరి గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ మనం చూడబోతున్నాం. అండ్ ఇంకొకటి గ్రేటర్ షేర్లింగంపల్లి కార్పొరేషన్లో కూకట్పల్లి, కుబ్దుల్లాపూర్, షేర్లింగంపల్లి జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ అంటే టోటల్ హైదరాబాద్ వెస్ట్ జోన్ అంతా ఈ షేర్లింగంపల్లి కార్పొరేషన్ వైపు రాబోతుంది అనమాట. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 150 వార్డ్స్ ఉండబోతున్నాయి. మల్కాజ్గిరిలో అయితే 74 అండ్ షేర్లింగంపల్లిలో 74. టోటల్గా చూస్తే ఇది మన జిహెచ్ఎంసీ ముఖ చిత్రం. అండ్ 2050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ 3 కార్పొరేషన్లో హవా ఎవరిది ఉండబోతుందో ఈసారి మనం చూడబోతున్నాం. అండ్
ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కూడా జరగబోతున్నాయి. అండ్ మెయిన్గా తెలంగాణ మీద పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబోతుంది. అండ్ అండ్ ఆగస్ట్ లోపు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మనం చూడబోతున్నాం కాబట్టి పార్టీల పరంగా అయితే కొన్ని భిన్న అభిప్రాయాలు అనేది కూడా మనం వింటున్నాము. ఒకటి ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అంటే ఇదే జోరులోనే మరి ఎలక్షన్స్ జరపాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టి ఒకవేళ అదే జరిగిందంటే ఇన్ఫ్యాక్ట్ ఈ సమ్మర్లో హాట్గా జిహెచ్ఎంసీ మరి ఎలక్షన్స్ మనం చూడబోతున్నాము. అది కూడా మార్చ్ ఏప్రిల్లో అండ్ మోస్ట్లీ మే వరకు ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత జూన్ జూలై అయితే వర్షాలు ఉంటాయి. కాబట్టి ఈ హాలిడేస్ సమయంలోనే ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ కంప్లీట్ చేయాలని సో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ సీఎం సమాలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చెప్పుకోవాలంటే ప్రజెంట్ గడువు తీరిపోయింది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న కర్ణన్ గారు సో కంప్లీట్ ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. అండ్ మల్కాజ్గిరికి సంబంధించి అయితే వినయ్ కృష్ణారెడ్డి గారు ఆయన కార్పొరేషన్ అంటే మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించి బాధ్యతలు అనేది తీసుకొని ఆయన చేతిలో మరి ముందుకు వెళ్ళబోతుంది. అండ్ గ్రేటర్ సైబరాబాద్ అంటే గ్రేటర్ షేర్లింగంపల్లి దాని గురించి అయితే గ్రేటర్ సైబరాబాద్ అంటే గ్రేటర్ షేర్లింగంపల్లి దీనికి సంబంధించి అయితే సృజన్ గారు సో బాధ్యతలు అంటే స్పెషల్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి ఆఫ్టర్ ఫిబ్రవరి 10th తర్వాత. మరి దీనికి సంబంధించి అయితే ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా బయటికి రాబోతున్నాయి. అండ్ మన తెలంగాణని చేత పట్టుకోవాలి అంటే జిహెచ్ఎంసీ అనేది ఇంపార్టెంట్గా ప్రతి రాజకీయ పార్టీకి మారబోతుంది. అండ్ ఎలాంటి వరాలు జల్లుతారో అండ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయో వేచి చూడాలి. అండ్ ఈ 3 కార్పొరేషన్స్కి సంబంధించిన స్పెషల్ కమిషనర్లు రాబోతున్నారని మనం మాట్లాడుకున్నాము. వాళ్ళు ఎవరా అనేది కూడా చెప్పాను కదా. అండ్ దీనికి సంబంధించి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. అండ్ జిహెచ్ఎంసీ జోన్కి సంబంధించి అయితే అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏ అయితే బిల్డింగ్ ఉందో సో దాంట్లోనే ఆ జిహెచ్ఎంసీ మరి పనులు కానీ ఆ కార్పొరేషన్కి సంబంధించిన ఆఫీస్ అక్కడే ఉండబోతుంది. ఇంకొకటి గ్రేటర్ మల్కాజ్గిరికి సంబంధించి అయితే తార్నాకలో ఉన్న హుడా కార్యాలయాన్ని మరి ఆఫీస్గా గ్రేటర్ మల్కాజ్గిరి కార్యాలయంగా మార్చే అవకాశం కూడా గట్టిగా కనిపిస్తుంది. దానికి సంబంధించి అధికారులు అయితే ఇప్పుడు మెయిన్గా పనులలో కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అండ్ ఇంకా వెస్ట్ జోన్లో ఉన్న మెయిన్గా గ్రేటర్ సైబరాబాద్ ఈ కార్పొరేషన్కి సంబంధించి అయితే మాదాపూర్లో ఉన్న నాక్ బిల్డింగ్ని గ్రేటర్ సైబరాబాద్ కార్యాలయంగా మార్చే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ ఎవరెవరు వస్తారు అండ్ ఆ బిల్డింగ్లు కన్ఫామా అనేది కూడా క్లారిటీగా సో మనకు ఫిబ్రవరి 10th తర్వాత తెలియబోతుంది. ఇప్పటివరకు అయితే సో వాటి పరిశీలిస్తూ ఉన్న కార్యాలయాలు అండ్ వీళ్ళు కమిషనర్లుగా వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నాయని నేను చెప్తున్నాను. కాబట్టి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అండ్ అన్ని రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్గా ఉండబోతుంది. అండ్ కాన్సన్ట్రేషన్ కూడా పెద్దగా ఉండబోతుంది. ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు జరగబోతున్నాయి. అండ్ ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్తో అది జిహెచ్ఎంసీ అప్డేట్స్తో మీ వ్యూహం మీడియాలో మీ ఛానల్కి వచ్చేస్తాను.